అంబా శాంభవి చంద్రమౌళిరబల పర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవి. శ్రీమాత్రే నమః. ఆషాఢమాసంలో అమ్మవారికి శాకంబరి విజయవాడ కనకదుర్గమ్మ వారి గుడిలో 3 రోజులు ఘనంగా జరిగినాయి ఆషాఢమాసంలో జరిగే శాకంబరి ఉత్సవాలు. ఎంత కన్నుల పండగగా ఉందంటే అమ్మవారికి ఆషాఢమాసంలో కూరగాయలతో అలంకరణ చేస్తారు. ప్రత్యేకంగా సంవత్సరంలో ఒక్కసారి మాత్రం జరుగుతుంది కదా. ఆకాశం చూసారు ఎంత నిర్మలంగా ఉందో, ఎంత బాగుందో. అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అమ్మ అవకాశం వచ్చినప్పుడు అన్నం పెడతానన్నప్పుడు వెళ్ళి భోంచేసి రావాలి కదా, అందుకని వెళ్ళి భోజనం కూడా చేశాను. ఈ సంవత్సరానికి నేను ఇలా దర్శనం చేసుకున్నానమ్మా, ఇక చాలు ఈ జీవితానికి అనిపిస్తుంది అనమాట ప్రతిసారి అమ్మని చూసినప్పుడు. అయితే శాకంబరి అని చెప్పానంటే, శాకంబరి దేవి సృష్టిలోని జీవకోటిని పోషించటానికి, కరువు కాటకాల నుండి రక్షించటానికి ఆదిశక్తి ఎత్తిన కరుణామయ రూపం. శాకం అనగా కూరగాయలు, ఆకుకూరలు. భరి అంటే పోషించునది అని అర్థం. ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు తదితర శక్తిపీఠాల్లో ఆషాఢమాసంలో ఈ రూపంలో ప్రత్యేకంగా దర్శనమిస్తారు. నాకైతే అసలు అమ్మ నదులు రాబుద్దవలేదు. ఎంత వైభవంగా ఉన్నారు అమ్మవారు, ఎంత నిండుగా ఉన్నారు.